ఏంటి ఊరి జనం అందర్నీ వేసుకుని మా ఇంటికొచ్చావు? చూడండి దాక్షాయణి గారు, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అవునా? ఒరే ఎర్రబాబు, అత్తయ్య నేను తప్పు చేశానంటే మరి నాకెందుకు చెప్పలేదురా? అవును, సోమయ్య పురుగు మందు తాగి చచ్చిపోతాను అంటున్నాడు. ఏం సోమయ్య, నువ్వు విషం తాగాల్సిన కర్మ నీకేంటి? అమ్మా, పండించిన పంట అమ్మి నా బిడ్డ చదువుకి ఏర్పాటు చేయాలనుకున్నానమ్మా. కానీ ఆ పంటని మీ వాళ్ళు తీసుకొచ్చేస్తామని బెదిరిస్తున్నారమ్మా. అవునా సోమయ్య? అసలు పొరపాటు మా వాళ్ళదో నీదో నాకు అర్థం కావడం లేదు. సరే, ఊరి జనమంతా ఇక్కడే ఉన్నారు కదా, పైగా పెద్ద మనుషులు కూడా వచ్చారు. మా వాళ్ళు సోమయ్య పంట తీసుకొస్తాను అన్నారు. ఎందుకు తీసుకొస్తాను అన్నారు? ఎప్పట్లాగే ఊరందరూ నాకు బాకీ పడ్డారు, అవునా కాదా? బాకీ ఎలా తీరుస్తాము అని అన్నారు. ప్రతి సంవత్సరం పంట అమ్మి మీ అప్పు తీరుస్తాము అని అన్నారు. ప్రతి సంవత్సరం పంటని అమ్మటానికి కుదురుతుందా? లేదే. ఎందుకంటే ఆచారం ప్రకారం ప్రతి సంక్రాంతికి కర్రసాములు పొరుగోరు వాళ్లే గెలుస్తున్నారు. మనం వాళ్ళకి అమ్మాల్సొస్తుంది. మనకు కావలసినటువంటి రేటుకి అమ్ముకోలేము. దానివల్ల మన పంట దిగుబడి తక్కువ, రాబడి తక్కువ, అప్పు కూడా తీరట్లేదు. మళ్ళీ వ్యవసాయం చేయటానికి డబ్బులు చేతిలో ఉండట్లేదు. అలాంటప్పుడు మీరేమన్నారు? పంట వేరే వాళ్ళకు అమ్మకపోయినా కనీసం పెట్టుబడి పెట్టినందుకు ఆ పంట నాకిస్తానన్నారా? అన్నారా లేదా? మరి పంట అమ్మకుండా ఆ డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే? కానీ ఇంకొక విషయం ఏంటంటే, నేనొచ్చిన పనిని చూసుకోమని అన్నారు కదా. నేనొచ్చిన పనేంటో నాకు బాగా క్లారిటీగా ఉంది. అలాగే ఇక్కడ నేనున్నన్ని రోజులు నేను చేయాల్సిన పనేంటో కూడా నాకు క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం దాక్షాయణి గారు. రండి బాలాగారు. అమ్మా త్రిపుర, గుడికెళ్ళావా అమ్మా? శివానంద స్వామిని కలిశావా? కలిశానవ్వా. ఏమన్నారు? ఎల్లుండే పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రామ్మా. అక్కడ పూజా విధానాన్ని, ఆ పరమశివుడి అనుగ్రహం కలిగేలా ఎలా చెయ్యాలో, ఏ నియమనిష్టలు పాటించాలో, ఏ ఫలితం ఎలా నీకు దక్కుతుందో మొత్తం వివరిస్తాను. ఇలా పూజ చేయమన్నారవ్వా? ఆ శివానంద స్వామి చెప్పినట్టే చెయ్యమ్మా. అలా చేస్తే ఆయన చెప్పినట్టు తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుందమ్మా. అలాగే అవ్వా. అమ్మా త్రిపుర, స్వామి నీ మంచికే కదా చెప్పింది, మరి నువ్వెందుకు అలా ఉన్నావు? లేదవ్వా, ఇందాక గుడికెళ్ళొస్తుంటే దారిలో మన సోమయ్య ఉన్నాడు కదా. సోమయ్య సోమయ్య ఏం చేశాడంటే
ఇలా ఆ దాక్షాయిని ఊరి జనాల్ని మోసం చేస్తుందవ్వా. ఆమె చేసే మోసం ఈ ఊళ్ళో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంది. ఆ దుర్మార్గురాలు గురించి నాకు తెలుసమ్మా. తను చేసే అకృత్యాలను అన్యాయాలను బ్రతికున్నప్పుడు నా కొడుకు కూడా ఎదిరించేవాడు. కానీ దురదృష్టం ఏంటో నా కొడుకు నాకు దూరం అయ్యాడు. నా కొడుకు చనిపోయాక ఆ అప్పులన్నీ తీర్చడానికి ఈ ఇల్లు ఆ దాక్షాయం దగ్గర తాకట్టు పెట్టాల్సి వచ్చింది. నా పొలాన్ని మాత్రం తాకట్టు పెట్టకుండా జాగ్రత్త పడ్డాను. ఏంటి? మీకు పొలం కూడా ఉందా? ఉందమ్మా, 1 ఎకరం ఉంది. అవ్వా, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటమ్మా అది? ఇప్పుడు మీ పొలం మీ ఆధీనంలో ఉంది కాబట్టి ఆ ఎకరం పొలం నాకిస్తే నేను అందులో పంట పండించి ఆ పంటని ఈ ఊళ్ళో దాక్షాయినికో మిగతా దళారులకో ఇవ్వకుండా మనమే స్వయంగా ఆ పంటని అమ్ముకుంటే ఎంత లాభం వస్తుందో ఊళ్ళో అందరికీ తెలియజేస్తాను. అలా తెలియజేయాలంటే నాకు మీ పొలం కావాలి. సరే అమ్మా, తీసుకో. అవ్వా, మనం కష్టపడి సేద్యం చేసి పండించిన పంటని మనమే తిరిగి మార్కెటింగ్ చేసుకుంటే ఎంత లాభం ఉంటుందో అందరికీ తెలిసేలా చేస్తాను.